దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? ఈ దినం మరి క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ ఆనందంలో మీ అందరూ ముందు కొనసాగుతూ ఉన్నారా? ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ ఆనందంలో మనందరం కూడా ముందు కొనసాగుతున్నాం. యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క రాక ఈ భూమికి ఏ రీతిగా ఆశీర్వాదకరమో బైబిల్ లేఖన గ్రంథంలో నుంచి చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఈరోజు దేవుని బిడ్డలారా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా, యెహోవా వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ మహిమ నీ మీద ఉదయింపు చేస్తున్నాడు. ఆ వెలుగును పొందుకుంటున్న నీవు వెలగాలి. ఆ మహిమను పొందుకుంటున్న నీవు మహిమకరంగా మార్చబడాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, బీదులకు సువార్త ప్రకటించడానికై, నలిగిన వారిని లేవనెత్తడానికై, గుడ్డి వారికి చూపునివ్వడానికై, నడవలేని వారిని నడిపించడానికై, మోగవారిని మాట్లాడే చేయడానికై, నలిగిన వారిని లేవనెత్తడానికై, ప్రభు హితవచనం ప్రకటించడానికై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహిమ నీ మీద ఉదయిస్తూ ఉండగా ఈ గొప్ప కార్యాలన్నీ కూడా మనం చేపట్టాలి. అనేకులకు సువార్త ప్రకటించాలి, అనేకులను బాగుపరచాలి, అనేకులను స్వస్థపరచాలి, అనేకులు నలిగిన వారిని లేవనెత్తడానికి, ప్రభు హితవచనం ప్రకటించడానికి ఈ మహిమ నీ మీద వెలిగించబడుతూ ఉండగా, నీ మీద ఉదయిస్తూ ఉండగా నీవు కూడా ఇదే రీతిగా ముందుకు కొనసాగాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంతో కటిక చీకటి భూమి మీద కమ్ముకుంటున్న సమయంలో దీవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా, మంచి విశ్వాసులుగా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉండగా లోకంలో వెలుగు కలగబోతుంది. అనేకులను బలపరచబడబోతున్నాం, అనేకులను స్వస్థపరచబోతున్నాం, అనేకులు లేవనెత్తబోతున్నాం. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి యెహోవా మహిమ మన మీద ఉదయిస్తూ ఉండగా ఈ యొక్క కార్యాలన్నీ చేయడానికి మనం సిద్ధపడదాం, సంతోషిస్తాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినము మాకు మీరు ఇస్తున్న బలమైన వాక్వచనాలను బట్టి నీకు మహిమ. ఈ వాగ్దానం అనేకుల జీవితంలో రూఢీపరిచయ్యా. గొప్పవానిగా, అద్భుతమైన వానిగా, శక్తివంతునిగా నీ వెలుగు అనేకుల మీద కుమ్మరించండి. నీ యొక్క ప్రసన్నత అనేకుల మీద ఉదయింపు చేయాలి తండ్రి. అనేకులు లేవనెత్తబడాలి, బీదలకు సువార్త అందాలి, కుంటివారు మోగవారు, అందవిహీనులు గంతులు వేయాలి, నలిగిన వారు లేవనెత్తబడే విధంగా మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఈ భూమి మీద వెలుగువంతంగా లేవనెత్తమని, ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ చేసి జరుపుకున్న వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ ఈ నామ మహిమాంతంగా అనేకుల ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఉదయకాలపు ఆరాధన జరుగుతామని 4:30 నుంచి 5:30 వరకు లైవ్ ఇస్తున్నాం. మీరందరూ తప్పనిసరిగా కలుసుకోండి. ఈరోజు ఆదివారం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో కలుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ అనేక బంధకాల నుంచి విడుదల కార్యం దేవుడు వెలుగుగా వచ్చాడు కనుక వెలిగించబడదాం. అనేకులను బలపరుస్తూ స్వస్థపరుస్తూ ఉండగా స్వస్థతను అందుకోవడానికి సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.